హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు హనుమాన్ చాలీసాలో మూడవ భాగం, అంటే మొదటి భాగంలో హనుమాన్ చాలీసా గురించి చెప్పాను. రెండవ భాగంలో ఒక దుహా గురించి చెప్పాను. మరి 40 చౌపాయిలు ఉంటాయి, అందుకే చాలీసా అంటాము అనుకున్నాం కదా. ఆ 40 చౌపాయిల్లో కొన్ని చౌపాయిల గురించి ఈరోజు తెలుసుకుందాం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశతివు లోక ఉజాగర. ఇది మొదటి చౌపాయి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. దీనికి సాధారణ అర్థం ఏం తీసుకుంటే, 3 లోకాలకు ప్రకాశింపజేసే సాగర సమాన జ్ఞాన గుణములు కల హనుమంత, నీకు జయము జయము. దీని అర్థం ఇది కాస్త విశ్లేషణ చేస్తే, జ్ఞాన గుణసాగర, జ్ఞానము గుణము రెండు వేరువేరండి మనిషికి. జ్ఞానము ఉన్నంత మాత్రాన గుణము లేకున్నా ఆ జ్ఞానం వ్యర్థము. అయితే జ్ఞానము గుణము ఇక్కడ హనుమంతుడికి ఎంత ఉందంటే, సాగర సమానము. సాగరము అంటే సముద్రము. మనము సాగర సమానమైన జ్ఞానం ఉంది హనుమంతుడి దగ్గర. దానికి తగ్గట్టు సుగుణాలు కూడా సాగర సమానంగా ఉన్నాయి. మరి ఇక్కడ సాగరంతో ఎందుకు పోల్చారు అంటే, సాగరానికి సముద్రానికి ఎంత గాంభీర్యం ఉంటుందో ఇక ఈ భూమి మీద ఎక్కడ కూడా లేకపోవచ్చు. అంటే ఎందుకంటే వర్షాకాలంలో అన్ని నదులు నిండి పొర్లి ఎన్నో ఊర్లకు ముంచుకుంటూ, ఎన్నో జనాలకు ముంచుకుంటూ, ఎంతో ఉత్సుకతో ఉవ్విళ్ళూరుతూ సముద్రంలో వచ్చి కలుస్తాయి. ఒక్క నది కాదు, ఎన్నో నదులు కలుస్తాయి. అటువంటి సందర్భంలో కూడా ఆ సముద్రము ఏమాత్రము చలించదు. ఆ సముద్రము ఏమాత్రము అహంకారం కూడా రాదు దానికి. నా దగ్గర ఎన్ని నీళ్ళు వచ్చి పడుతున్నాయి కదా, అది ఎన్ని నీరు వచ్చినా కానీ తన లోపలనే ఇముడుకుంటుంది. మరి ఎక్కడ తొడకదు, వెనకదు. అయితే అదే సాగరము మరి వేసవి కాలంలో ఈ నదులన్నీ ఎండిపోయి నీరు తక్కువైనప్పుడు, అదే కాలం లోపల సముద్రంలో వచ్చే నీరు తక్కువ అవుతుంది. అదే కాలం లోపల నీరు ఆవిరి రూపమై ఆకాశానికి ఎగి అక్కడ మేఘాలుగా తయారవుతాయి. అంటే ఇక్కడ నీరు రావడం తగ్గిపోతుంది, ఉన్న నీరు కూడా ఏది ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. ఆ నీరు వచ్చినప్పుడు, విపరీతమైన నీరు వచ్చి కలిసినప్పుడు సముద్రం 1 ఇంచు కూడా పెరగలేదు, అంతే ఉంటుంది. అలాగే విపరీతమైన నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోతున్నా కానీ ఆ సముద్రానికి ఏం బాధ లేదు. తర్వాత ఎక్కడా సముద్ర మట్టం తగ్గలేదు. ఇది గమనించవచ్చు. అందుకే సాగరంతో పోల్చారు గుణము. అంటే హనుమంతుడి జ్ఞానం ఎలా ఉందంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా హనుమంతుడి జ్ఞానము చలించదు. ఎలా ఉండాలనో గుణము జ్ఞానము అలాగే ఉంటుంది. మనం సాధారణంగా వాడుక మాటల్లో అనుకుంటాము, ఎవరినైనా ఒక పెద్ద ధనవంతుల్ని పోల్చాలి అనుకుంటే, ఆ ధనవంతులు ఆ గొప్ప పని చేశారు అని ఒకరు చెప్పారనుకోండి, ఇంకొకరు ఏమంటారు, ఏమిటండి అక్కడ సముద్రం ఉంది, అక్కడ ఆ సముద్రంలో ఎంత వస్తుందో ఎంత పోతుందో ఎవరికి తెలుస్తుంది.
అంటే గొప్ప వ్యక్తులకు సముద్రంతో పోల్చారు ఇక్కడ. ఇక్కడ గుణం కూడా హనుమంతుడిది గొప్ప గుణము. ఎంతమంది శరణు వేడినా అంతమందికి ఉపకారం చేసే గుణము జ్ఞానం. జయ కపీశ తివు లోక ఉజాగర. జయ కపీశ. కపీశ అంటే కపి అంటే కపి, ఈశ అంటే రాజు. కపిరాజు. కపిరాజా తివు లోక ఉజాగర. నీవు 3 లోకాలకు ప్రకాశింపజగలుగుతావు. నీతోటి 3 లోకాలు కూడా ప్రకాశించుతున్నాయి. మరి 3 లోకాలేవి? ఒకటి దేవలోకము, భూలోకము, పాతాళలోకము. దేవలోకానికి స్వర్గలోకము, బ్రహ్మలోకము, వైకుంఠము ఇవన్నీ అంటాం మనము. ఇక భూలోకం అంటే ఈరోజు మనం బతికేదే, ఇక్కడ మనం చూస్తున్నాము. పాతాళానికి రసాతలము అంటాం. రసాతలము, పాతాళము అంటాం. దేవలోకంలో దేవతలు ఉంటారు, భూలోకంలో మనుషులు ఉంటారు. మరి పాతాళ లోకంలో రసాతలంలో ఆసుర యోని అంటే రాక్షసులు ఉంటారు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి 3 లోకాలకు కూడా ప్రకాశింపజేసే శక్తి హనుమంతుడికి ఉందంట. అంటే దేవలోకాలకు కూడా, భూలోకానికి కూడా, చివరికి రాక్షసులకు కూడా వారికి జ్ఞానం ఇస్తాడు హనుమంతుడు. అంటే ఆ జ్ఞానము 3 లోకాలకు కూడా పంచుతాడు. హనుమంతుడి చూసి ఈ 3 లోకాలు కూడా నేర్చుకోవాలి అని దీని అర్థం. మరి ఇక రెండవ చౌపాయికి వెళ్ళిపోదాం. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. రామదూత అతులిత బలధామ. రామదూత, హనుమంతుడికి రామదూత అని ఎవరో పేరు పెట్టలేదండి, తనకు తానే పేరు పెట్టుకున్నాడు. తన హనుమంతుడి గురించి నీవెవరు అని అడిగితే ఆయన తన ఊనికి కానీ నేను ఫలానా వారి కొడుకును, నా పేరు హనుమంతుడు అని చెప్పేవాడు కాదు. నీవెవరు అంటే నేను రామదూతను అని చెప్పుకునే హనుమంతుడు. అది ఎప్పుడు చెప్పాడు రామదూత అంటే సుందరకాండలో ఉంటుంది, బాగుంటుంది రామాయణం సుందరకాండలో. ఎప్పుడైతే లంకకు వెళతాడో అప్పుడు రావణుడు అడుగుతాడు నీవు ఎవరు అని. అప్పుడు నేను రామదూతను అని హనుమంతుడు చెప్తాడు. నేను రామదూతను, నేను హనుమంతుడు కానీ వేరే కానీ ఏమి చెప్పాడు అక్కడ. అలా రామదూత అని ఇప్పుడు కూడా మనం చాలామంది పిలుస్తాం. అతులిత బలధామ. అతులిత అంటే అంతులేని, అక్కడ సాగరం సమానం అన్నాం కదా, ఇక్కడ కూడా అదే అర్థం అనుకోండి. అతులిత అంతులేని బలం కలవాడా, అంతులేని బలం కలవాడా. ఇది ఈ హనుమాన్ చాలీసా మొత్తం అవధి భాషలో ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క శబ్దం, ఒక్కొక్క పదంలో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అంజని పుత్ర పవన సుతనామ. అంజని కుమారుడవు, అంజనికి జన్మించిన వాడవు. పవన సుతనామ. పవన అంటే వాయువు. వాయువు ఆశీర్వాదంతో, అంటే వాయువుకు పవన్ అంటాం కానీ పవన సుత, వాయువు ఆశీర్వాదంతో నీకు ఆ నామం వచ్చింది. పుట్టావు కాబట్టి పవనసుత అనే నామం వచ్చింది నీకు అని ఇక్కడ 2వ దోహలో. మరి 3వ దోహలో మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. ఇది కొద్దిగా విచారించే చౌపాయి అండి. మహావీర విక్రమ బజరంగి. మహావీర అంటే గొప్ప వీరుడవు. విక్రమ బజరంగి. బజరంగి ఎందుకు పేరు వచ్చిందంటే వజ్ర అంగ, వజ్రాంగ అనేది బజరంగి అయింది. బజరంగ బలి.
వజ్రంగి, వజ్ర అంగి. అంగి అంటే శరీరము. వజ్రంగి, వజ్రము లాంటి దృఢమైన శరీరం కలవాడా, మహావీరుడా, నీ శరీరం వజ్రంలా ఉంది. కుమతి నివార సుమతికే సంగి. ఒకటి ఈ చౌపాయిలో మంచి పాదం అండి. కుమతి నివార. మతి, కు అంటే చెడు, మతి అంటే బుద్ధి, చెడు బుద్ధి. కుమతి నివార, చెడు బుద్ధి నివారించి, సుమతికే సంగి. సు అంటే మంచి, మతి అంటే బుద్ధి చెప్పుకున్నాం కదా. సంగి అంటే దుర్బుద్ధిని దూరం చేసి మంచి బుద్ధి గల వాళ్లకు తను రక్షించుతాడు హనుమంతుడు అని. ఎవరైతే దుర్జనులు ఉంటారో వాళ్ళను సంహరించి సుజనులను కాపాడే హనుమంత, ఆంజనేయ, బజరంగ బలి అని దీని అర్థం. కంచన వరణ విరాజ సువేష, కానన కుండల కుంచిత కేశ. కంచన వరణ, కంచన అంటే బంగారము, బంగారము వరణ అంటే రంగు, విరాజ సువేష, సువేష విరాజ అంటే విరాజిల్లుతున్న, బంగారు వర్ణంతో విరాజిల్లుతున్న సువేష. ఇక్కడ సు అంటే మంచి, వేష అంటే వేషము, ధారణ, అలంకారము. బంగారు కాంతులతో ఉన్న శరీరానికి అలంకారం ఎట్లా ఉంటుంది? సువేష, మంచి అలంకారంతో ఉన్నాడంట హనుమంతుడు, మంచి అలంకారంతో. కానన కుండల కుంచిత కేశ, చెవులకు దుద్దెలు అంటాము. చెవులకు ఇంకా ఏమేమో చాలా చాలా అంటారు. చెవులకు పోగులు వేసుకుంటాము ఇక్కడ. వాటికి మామూలుగా అయితే దుద్దెలు అంటాము, గంటెలు అంటాము, ఏమో అంటాము. ఆ చెవులకు ఆ పోగులు ఉన్నాయంట. కాంచన కుండల కుంచిత కేశ. కుంచిత అంటే ఉంగరాలు, కేశ అంటే జుట్టు, ఉంగరాల జుట్టు కలవాడా. ఇక్కడేముంది? బంగారు వర్ణ శరీరముతో ఎంతో అందమైన అలంకారంతో చెవులకు దుద్దెలు పెట్టుకొని ఉంగరాల జుట్టుతో ఉన్న హనుమంత అని ఇక్కడ అంటున్నాడు. హాత వజ్ర ఔ ధ్వజా విరాజై, కాందే మూంజ జనేవు సాజై. హాత వజ్ర, ఈ చౌపాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. హాత వజ్ర, హాత వజ్ర అంటే దీనికి సాధారణ అర్థం తీసుకుంటే ఒక చేతిలో వజ్రము, ఒక చేతిలో పతాకము ఉంది. కాందే మూంజ జనేవు సాజై, భుజము పైన యజ్ఞోపవితంతో ఉన్నావు అని అర్థం. అయితే హాత వజ్ర ఔ ధ్వజ విరాజై. హాత వజ్ర అంటే చేతిలో వజ్రము అని కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ చెయ్యే. హనుమంతుడి అయితే చెయ్యి ఉందో అది వజ్ర సమానమైన చెయ్యి. వజ్రాయుధానికి ఎంత శక్తి ఉందో నిజంగా కూడా ఇంద్రుడు ఆ శక్తి ఇచ్చాడు హనుమంతుడికి. 100 వజ్రాయుధాల శక్తి ఒక్కొక్క చేతిలో ఉంటుంది హనుమంతుడికి అని ఇంద్రుడు ఆ వరం ఇచ్చాడు. అయితే వజ్రాయుధము లాంటి చెయ్యి కలవాడా, మరియు ధ్వజా విరాజై, పతాకము చేతిలో పట్టుకున్నవాడా. ఇక్కడ పతాకం ఎప్పుడు పట్టుకున్నాడు చేతిలో హనుమంతుడు అంటే కొద్దిగా రామాయణంలో వెళ్ళిపోవాలి మనం. ఎప్పుడైతే రాముడు రావణుతో యుద్ధానికి తలపడడానికి వచ్చారో అప్పుడు రావణుడు పెద్ద పెద్ద రథాలపైన వచ్చాడు. రాముడు నేలపైన నిలబడి యుద్ధం చేస్తాము అనుకుంటే రావణుడు ఎగతాళి చేశాడు రాముడిని. నీ దగ్గర కనీసం రథం కూడా లేదు, నీతో నేనేం యుద్ధం చేస్తానయ్యా, నేను యుద్ధం చెయ్యను, నీవు నాకు సరితూగవు అంటే అప్పుడు హనుమంతుడు ఏమంటాడంటే
నీ దగ్గర మామూలు రథం ఉండొచ్చు, నేను శ్రీరాముడికి రథమే తయారవుతాను, నా శరీరమే రథం చేస్తాను, ఆ శ్రీరాముడికి నా భుజాల పైన కూర్చోబెట్టుకొని యుద్ధం చేయిస్తాను అన్నప్పుడు శ్రీరాముడికి తన భుజాలపైన కూర్చోబెట్టుకొని ఒక రథం మాదిరిగా ఆకాశంలోకి ఎగురుతాడు హనుమంతుడు. రథానికి యుద్ధంలో తప్పకుండా ఒక ధ్వజం ఉండాలి, విజయ చిహ్నము, విజయ ధ్వజము అంటారు దాన్ని. అప్పుడు ఒక చేతిలో పతాకం పట్టుకుంటాడు. అలా రాముడికి తన భుజం పైన కూర్చోబెట్టుకొని ఆకాశ మార్గంలో వెళ్ళి ఆ రావణుడితో యుద్ధం చేయిస్తాడు. ఇక ఆ తర్వాత వేరే ఇంకా లేని ఇప్పుడు రామాయణంలోకి వెళ్ళి దలుచుకోలేదు. మనకు ఎంత అవసరం అంత తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే ఎప్పుడు పతాకం చేతిలో పట్టుకున్నాడా అని తెలిసే అవసరం కాబట్టి మనకు అది చెప్తున్నాను. హాత వజ్ర ఔధ్వజా విరాజై చెప్పాను. కాంధే మూంజ జనేవు సాజై. కాంధే అంటే భుజము, మూంజ అంటే ముంజ అనే ఒక గడ్డి. కాంధే మూంజ జనేవు సాజై. ఇప్పుడు దర్భ ఎట్లా ఉంటుందో పూర్వకాలం లోపల గాయత్రి యజ్ఞోపవితము వైష్ణవులంతా ధరించేవాడు, నాకు కూడా ఉంది, అది చూయించొద్దు. అయితే ఇప్పుడు దారంతో చేస్తున్నారు. దాన్ని పూర్వకాలము ఒక ముంజ అనే గడ్డితో చేసేవారు యజ్ఞోపవితము. ఆ గడ్డితో చేసిన యజ్ఞోపవితము ధరించాడు. ఇప్పుడైతే దారంది కాకుండా కూడా రకరకాల మనం యజ్ఞోపవితాలు వేస్తున్నాము. మామూలుగా పెళ్ళిళ్ళు చూస్తున్నామండి, బంగారంది, వెండిది అన్ని యజ్ఞోపవితాలు వేస్తున్నారు. అటువంటి యజ్ఞోపవితము ఆ రోజు మాత్రము గడ్డితో చేయబడినండి, మూంజ గడ్డితో. కాందే మూంజ జనేవు సాజై. జనేవు మనకి జనివారము అని కూడా అంటాం మనము, మరాఠీలో జనివారం అంటాము, యజ్ఞోపవితం అంటాము, గాయత్రి అంటాము, జనేవు అంటారు. చాలా 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 ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరు ఉంది దానికి. మొత్తం మీద మనము వైష్ణవులు వేసుకునేది ఇలా ఈ ఎడమ భుజం నుంచి కుడి వరకు ఒక దారం ఉంటుంది, ఇట్లా 3 పోగుల దారం ఉంటుంది, దాన్ని జనేవు అంటారు. జనేవు సాజై. శంకర సువన కేసరి నందన. శంకర సువన. అయితే కొందరు గురువులు శంకర స్వయం అని కూడా అంటున్నారండి. శంకర సువన కాకుండా శంకర స్వయం అంటే స్వయమే శంకరుడు. ఇంకా హనుమంతుడు అనేవాడు శంకరుని కుమారుడో లేక శంకరుని అంచనో కాకుండా మొత్తము ఆయన శంకరుడు స్వతహాగా ఈ భూలోకం మీద హనుమంతుడిలా అవతారం తీసుకున్నాడు. కేసరి నందన. కేసరి యొక్క కొడుకువు, కేసరి తండ్రి పేరు, హనుమంతుడి తండ్రి పేరు కేసరి యొక్క కొడుకువు. తేజ ప్రతాప మహాజగవందన. తేజ ప్రతాప, ఆయన ప్రతాపం ఎట్లా ఉందంటే మిరుమిట్లుగాంచే వెలుతురు ఎట్లా ఉంటుందో ఆయన తేజస్సు అట్లా ఉందంట శరీరంది. చెప్పారు ఇంతకుముందు కూడా మనం, కంచనవర్ణ విరాజసు వేష. ఎందుకంటే బంగారము రంగు కల శరీరము, మరి తేజం ఉంటుంది కదా, తేజం లేకుంటే అందులో తేజస్సు ఉంటుంది కదా. ప్రతాప మహాజగవందన. ప్రతాప తేజం ఉంది, తేజస్సు ఉంది, ప్రతాపము శక్తి ఉంది, మహాశక్తి ఉంది. తేజ ప్రతాప మహాజగవందన. మహా తేజస్సు గల మహాప్రతాపశాలివైన నీకు మహాజగవందన. అన్ని జగములు కూడా నీకు వందనాలు చేస్తున్నాయి. అంటే వారు వీరని కాకుండా ప్రతి వ్యక్తి కూడా నీకు వందనం చేస్తున్నారు. నీ గుణగణాలు అందరూ పొగుడుతున్నారు. నేను కూడా నీ గుణగణాలు పొగుడుతాను, నన్ను కూడా నువ్వు రక్షించు అని మనం అందరం కూడా ఈ వీడియో చూచేవాళ్ళము, వినేవాళ్ళము అందరం కూడా ఆ ఆంజనేయుడికి వేడుకుందాము. మరి వీడికి 6 చౌపాయిలు అయ్యాయని, మిగతా చౌపాయిలు కొద్దిగా ఇంకా కొన్ని ఎపిసోడ్ లోపల నేను వీడియోలు తయారు చేస్తాను.
మరి ఇది మీకు నచ్చితే ఒక 10 మందికి పంపండి. ఎందుకంటే హనుమాన్ చాలీసా మనం చాలామంది చదువుతున్నాము. దాని అర్థం మాత్రం కొద్ది మందికే తెలుసు. ఈ అర్థం కూడా అందరికీ తెలవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఇది ఒక 10 మందికి పంపి మీరు కూడా హనుమాన్ చాలీసా ప్రచారంలో పాలు పంచుకోండి. మరియు ఎప్పుడు ప్రతి నిత్యము రోజుకు ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవండి. ఇది ఎంతో పవిత్రమైన మంత్రమనండి, శక్తివంతమైన మంత్రమనండి. చాలా శక్తివంతమైన మంత్రం. నిజంగా ఇంకా ముందు ముందు వస్తుంది అది. అయితే ఈ రోజుకు ఇది కాపీ. ఇంకా వచ్చే ఎపిసోడ్లో ముందు ముందు చౌపాయిల గురించి తెలుసుకుందాము. అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్.